హాయ్ హలో అండి, అందరికీ హ్యాపీ సండే అండి. మార్నింగ్ వ్లాగ్ ఏమో చర్చికి వెళ్ళే తీసాను. ఇప్పుడేమో మార్నింగ్ పిల్లలకి చికెన్ తెచ్చేటప్పుడే లెగ్ పీస్ తెచ్చి మ్యాగ్నేట్ చేసి పెట్టాను పిల్లలకి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా కలిపి పెట్టాను. ఇదిగోండి దగ్గర ఇలా కలిపి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే నేను అందరిలాగా ఏదో చూసి అవి చేయట్లేదు. నాకు ఎలా వచ్చో అలా కేఎఫ్సీ లాగా అంత గందరగోళం చల్లనీళ్ళు అవన్నీ నేనేం పెట్టట్లేదు. చికెన్ ఇలా చేసి పెట్టుకున్నాను కదా, 2 గుడ్లు, కొంచెం ఉప్పు వేసి ఇదిగో ఇలా చేసి పెట్టుకున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్, దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఎందుకంటే వీటిలో కూడా ఉప్పు ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఇలా పెట్టుకున్నాను. దీంట్లో డిప్ చేసి దీన్ని ఇలా అని నేను నూనెలో వేసేస్తాను. నాకు ఇంతవరకే వచ్చి నేను ఇలాగే చేస్తున్నాను. మీరు ఇంకా ఎలా చేయాలన్నా నాకు కామెంట్ పెట్టండి. ఇలా కాదు సిస్టర్ ఇలాగా అని చెప్పండి నాకు. ఈసారి నేను అలా ట్రై చేస్తాను. నాకు మాత్రం ఇలాగే వచ్చని ఇలా చేస్తున్నానండి. నూనె పెట్టాలి. స్టవ్ ఆన్ చేశాను. ఇది కొంచెం గట్టిది పెడితే కొంచెం బాగుంటుంది, మందంది అంటారు కదా అది. ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ నేను దేంట్లో ఆయిల్ పోసినా మళ్ళీ నేను అది వాడనండి. అదొకటి ఉంది మళ్ళీ నాకు. కాదండి, ఆ నూనె వాడాలి అనిపించదు నాకు. పెట్టి దానిలో నూనె వేయాలమ్మా, ఎత్తే బాగోడు. పోసాను కదా. ఆలోపు మనం ఇదంతా ముక్కలన్నీ సెట్ చేసి పెట్టుకుందాము. నాకు ఎప్పుడు నేను ఈ స్టైల్ నేను చేశాను కానీ ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూసి అదే ఐస్ వాటర్ అలా ఉంటుంది కదా, అలా చేశాను. నా వీడియోస్లో ఉంది కానీ అవన్నీ నేను చూడలేదండి. మామూలుగా ఇప్పుడు మాత్రం నేను ఎలా చేయాలంటే అలా చేసేస్తున్నాను. ముందు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. నూనె వేడయ్యేసరికి ముక్కు ఉంది కదా. మా పిల్లలు నన్ను ఒక నాటి టార్చర్ పెడుతున్నారండి బాబోయ్. ఇలా చేసి పెట్టేస్తాను నేను. అలానే తినాలనిపిస్తుంది చేసి. చెప్పు, అలానే తినాలనిపిస్తుంది. శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేసి పార్కులో వదిలిపెట్టాలి. ముందు కోడిని శుభ్రంగా మనం స్నానం చేయించాలి నలిగేసి. దానికి నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని షాంపూలో రుద్ది మళ్ళీ కడిగి నేను అన్నం తిన్నాను. ఇక నేను కూడా అన్నం తినరంటండి, లెగ్ పీసులు తింటారంట. ఇంకా లెగ్ పీసులు తిని పడుకుంటారంట. వాళ్ళ అన్నది బర్త్డే అయితే ఇప్పుడు కేక్ కటింగ్కి వెళ్ళేసి వచ్చారు. ఆ కేకు పాయసం అవన్నీ రాగొచ్చారు. మమ్మీ అన్నం వద్దు లెగ్ పీస్ తిని పడుకుంటాము అంటున్నారు. అక్కడ నూనె వేడవుతా ఉంది, నిద్ర వచ్చేస్తుందంట. లెగ్ పీస్ తినే పడుకోవాలంట. ఈ లెగ్ పీస్ కోసం నన్ను చాలా రోజుల నుంచి టార్చర్ పెట్టినారు. ఇది విడిగా ఉండదంటండి. మా దగ్గర అయితే సండే దొరికిద్దంట, లేకపోతే ముందే చెప్పి పెట్టాలంట. నేను సండే రోజు చికెన్ లేకుండా ఉంటలేము. సండే రోజు చికెన్ లేకుండా ఉండరంటండి. అది మొన్న మనకి బాగాలేనప్పుడు మమ్మీ సండే రోజు వంకాయ చేసింది కదా. నూనె వేడవుతుంది, మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను.
ఇవన్నీ తీసేసి ఫ్రెష్గా చక్కగా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలంటే తర్వాతగా అనిపిస్తుంది నాకు. చక్కగా నలుగు పెడుతున్నా సున్నిపిండి వేసి. ఇవన్నీ నిన్ను కూడా ఇలాగే చేయాలంటావా? అంటే అందరి దగ్గర నటిస్తున్నావు చెయ్యి అనేది. నేనేందో నిజంగా నేను టార్చర్ పెడుతున్నట్టు. కెమెరా ఎవరు పెట్టించుకోరు, నలుగు పెట్టించుకోరు. ఇలాగా నలుగు పెట్టినప్పుడు నూనెలో ఏం చేస్తాం, పెళ్ళికి ముందు నలుగు పెట్టించుకోవాలి. ఇది అలాగే తర్వాత కాలిపోయింది కదా. అవును మరి అంత ఆడవాళ్ళనే అనండి మీరు. లేదో టార్చర్ పెడుతున్నట్టు మీ దగ్గర భరించి ఉంటున్నట్టు. మీరు సలసల కాగి నూనె లాంటి వాళ్ళు. అవును, మేము ఎప్పుడు అలాగే ఉంటాం. మేము అలా ఉండబట్టే మేము ఈ సమాజంలో ఇలా బతుకుతున్నాం. ఇప్పుడు నడుపుతావు కదా, అది పెట్టే అన్నీ సరే చేయాలంట. సరిపోలేదు కదా, కొంచెం అయిపోయావా? నేను 100 అక్కడ 100 లేదమ్మా, 6 ఉన్నాయమ్మా. 1000 ఇదిగోండి అయిపోయింది కదా. నూనె లేద్దాం. మూడు వేసుకున్నాం. మీడియంలో పెట్టుకున్నాం, ఫాస్ట్గా కాదు సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకున్నాం. ఉడకాలి కదా. మళ్ళీ మార్నింగ్ నేను చికెన్ వేసాను. ఇదిగోండి ఇదిగో చర్చి నుంచి వచ్చాక ఇదిగోండి చికెన్ చేశాను. ఇప్పుడు బర్త్డేకి వెళ్ళొచ్చి ఇదిగోండి ఇంత పాయసం అంట వేసిస్తానండి. తిండి వేగుతూ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వీడియో సిమ్లో పెట్టుకున్నాం. ఇదిగోండి వేసాను. ఇంకా అదిగోండి నూనెలో ఉన్నాయి రెండేమో బయట ఉన్నాయి. ముందు పిల్లలకి ఆకలేస్తుంది అన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి వేసిస్తాను. తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. నేను మా వారు తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకేనా? ఏమో నా మీద కోపం వచ్చినా తింటున్నానని. లేండి చేసి నిమ్మకాయ తినండి, ఏదో తిని ఎలా ఉండి చెప్పండి. తిని తొందర తిని పండుకో. ఆర్ని ఎలా ఉంది? చెప్పట్లా ఎలా ఉంది జెస్సీ? నిన్నే ఎలా ఉంది? కొంచెం దీన్ని వేడిగా ఉందండి. బాగా నచ్చిందా? వేడిగా ఉంది తల్లి. అన్నీ అయిపోయినట్టున్నాయి, ఇంకేమన్నా? వాళ్ళు తింటున్నారు. ఇదిగోండి వాళ్ళు తింటా ఉన్నారు, నేను వేస్తా ఉన్నా. అన్నం తినరంట, ఇది తినేసి పడుకుంటారంట. ఇవి వేసేస్తే
ఇంకా మా వారు నేను తినేటప్పుడు వీడియో మా వారిని ఎలా ఉందో ఎలా చేశానో అడిగి చెప్తాను. ఆ వీడియో నేను కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంక ఇది అయితే నా వేస్తాను అయిపోవచ్చింది ఇది. తీసేసాను. ఇది దాంట్లో అనుకోని దగ్గర తీసుకొచ్చాను. ఇది ఫైనల్గా 2 ఉన్నాయి. సాస్ అలా తింటున్నారు, ఇవన్నీ తినాలి. పెద్ద తినగలవా? తీసుకొస్తుందిలే. సాస్ దీంట్లోనే ఉంది, లేదనుకుంటున్నారు దీంట్లో. సాస్ అయింది రాత్రి తినకూడదు ఎక్కువ సాస్. ఇంకా తీయాడా? తినైతే ఇదిగోండి ఇదండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. పిల్లలు ఇద్దరు పడుకున్నారు, తింటున్నారు మా వారు. అండ్ ఫస్ట్ లెగ్ పీస్ తినవే ఏమండి, తిను. ఎలా ఉందో మా వారే చెప్పాలి. బాగుందా? నిమ్మకాయ పిండుకో బాగుంటుంది. ఇంతేనండి ఈరోజుకి వీడియో ఇంతే. చూసారు కదా లెగ్ పీస్ నేను ఎలా చేశాను. మీ స్టైల్లో ఎలాగన్నా చేయాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ నాతో చెప్పండి, నేను ఈసారి అలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా వీడియోస్ అన్నీ చాలా బాగా చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత నాకు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో మార్నింగ్ చికెన్ ఉంటే అది తింటున్నా. పడిపోయేది ఫోన్. ఓకే బాయ్ అండి అందరికీ, గుడ్ నైట్ అండి, బాయ్ బాయ్.